ఫ్రెండ్స్, ఎప్పట్లనే ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను. మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఈ నెలలో ఉంది కదా, అది కూడా 6వ తారీఖున చేసుకోవాలో 7వ తారీఖున చేసుకోవాలో మనందరిలో కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఇక్కడ వివరణ అయితే ఇస్తున్నాను. మనకి మార్గశిర శుక్ల షష్ఠి అయితే మాత్రం ప్రారంభమైనది 6వ తారీఖున 10:50కి అయితే ప్రారంభం అవుతుందండి. మనకి 7వ తారీఖు 9:30 లోపు అయితే షష్ఠి అయితే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలామంది 7వ తారీఖున అనేది చేసుకుంటున్నారండి. ఎందుకంటే మనకి 10:50కి అనేది అది కరెక్ట్ టైం కాదు. కాబట్టి చక్కగా 9:30 లోపు అనేది ఈ పూజ అనేది 7వ తారీఖున చేసుకుంటే చాలా మంచిది. ఆ రోజు తెల్లవారుజామున చక్కగా లేచి ఇల్లు గుమ్మాలు శుభ్రం పరుచుకొని చక్కగా వాకిట్లో ముగ్గు అనేది వేసుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటో కనుక ఉన్నట్లయితే చక్కగా పూజా విధానం అనేది చేసుకోండి. మనకి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటో అనేది లేకపోయినట్లయితే బియ్యం పిండితో 2 సర్పాలు అనేవి జంట సర్పాలు చేసుకొని చక్కగా పూజా విధానం అయితే చేసుకోవచ్చండి. మనకి ఇక్కడ పూజకు కావాల్సినవి ముఖ్యంగా కావాల్సినవి ఆయనకి ఎరుపు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఎరుపు పువ్వులు అనేవి తెచ్చుకొని చక్కగా పూజించండి. ఇష్టమైన నైవేద్యాలు ఏమిటంటే పాలు, పానకం, వడపప్పు, చిమ్మెలి ఉండలు ముఖ్యంగా ఉండాలి. ఎందుకంటే అవి చాలా ఇష్టమంటండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి. కాబట్టి నువ్వులు, బెల్లంతో చేసిన చిమ్మెలి ఉండలు అయితే ముఖ్యంగా ఉండాలి. ఇక ఎరుపు పళ్ళు అనేవి మనకి ఏముంటాయి, దానిమ్మకాయ, యాపిల్, ఇవి మనకి వీలుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదండి. మనం ఇలా నైవేద్యం అనేది పెట్టుకొని ఆయన అష్టోత్తరం ఇలాగా మొత్తం అన్నీ కూడా చదువుకొని చక్కగా పూజ అనేది చేసుకొని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా ప్రార్థించండి. తర్వాత మనము ఇక్కడ ఇంట్లో చేసుకోలేని వాళ్ళు చక్కగా ఆ రోజు గుడికి అనేది వెళ్ళి చక్కగా అభిషేకం అనేది చేసుకోండి. మనము అభిషేకం అనేది పంతులు గారి చేత కూడా చేయించుకోవచ్చు. లేకపోతే అక్కడ జంట సర్పాలు ఉంటాయి కదా, వాటి మీద పాలు అనేది పోస్తే ఇంకా మంచి. ముఖ్యంగా కొందరు అయితే అభిషేకం చేయించుకోవాలి. వాళ్ళెవరో ఇక్కడ తెలియజేస్తున్నాను. కుజదోషం ఉన్నా, నాగసర్ప దోషం ఉన్నా, ఎటువంటి అనారోగ్య ఇబ్బందులున్నా, పెళ్ళి లేటుగా అవుతుందని బాధపడుతున్న వాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు, ఇలా ప్రతి ఒక్కరు కూడా అభిషేకం అనేది చేయించుకోండి. గుడికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే చేసుకోండి. ఇలా చక్కగా పూజ అనేది చేసుకొని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం అయితే ప్రతి ఒక్కరు పొందాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే అండి, ఈ వీడియో మీ అందరికీ. ఆ రోజు అభిషేకం చేయించుకున్న వాళ్ళు నూనె వస్తువులు అనేవి తగలకుండా ఉంటే మంచిదండి. ఆ రోజంతా చప్పటి అన్నం తిన్నా అంటే చప్పటి పప్పు చేసుకొని అలా తినండి. లేకపోతే ఇడ్లీ చప్పగా పంచదార వేసుకొని తిన్నా ఓకే. ఆ రోజు మాత్రం నూనె వస్తువులు అనేవి తగలకుండా ఉంటే మంచిది. అభిషేకం చేయించుకున్న వాళ్ళు అంటే పిల్లల కోసం ఇలా వీటి కోసం చేయించుకున్న వాళ్ళు ఇలా నిష్టగా ఉంటే చాలా మంచిది. ఒకసారి మీకు సందేహం ఉన్నట్లయితే మీరు పూజ చేయించుకున్న పండితులను ఒకసారి అడగండి, వాళ్ళు చెప్తారు వివరంగా. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.